అందరికీ నమస్కారం. మరి ఈరోజు ఎంసీసీ క్రికెట్ క్లబ్ అనే మా ఒక ఈ అల్లూరు సీతారామరాజు జిల్లాలో ఏర్పడిన తర్వాత మొట్టమొదటిగా మేమందరూ కూడాను మా ఒక మిత్రులతోటి ఈ టోర్నమెంట్ అనేది కొత్తగా మరి సంక్రాంతి, న్యూ ఇయర్, అలాగే క్రిస్మస్, అలాగే రిపబ్లిక్ డే సెలబ్రేషన్స్ ఈ యొక్క 4 సంబంధించినటువంటి ముఖ్యమైనటువంటి కార్యక్రమానికి ఎంసీసీ క్రికెట్ క్లబ్ టోర్నమెంట్ అనేది మేము పెట్టడం జరిగింది. ఈ టోర్నమెంట్ గల ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఏజెన్సీలో మణిమాణిక్యాలు ఉన్నారు, చాలా టాలెంటెడ్ ప్లేయర్స్ ఉన్నారు అన్ని గేమ్స్లోని, అన్ని స్పోర్ట్స్లోని. మరి ప్రత్యేకంగా మేము ఈ టోర్నమెంట్ ఒక వెలుగులో మన అల్లూరు సీతారామరాజు జిల్లాలో ఉన్నటువంటి ట్రైబల్ పీపుల్ని మేము ఫ్లక్చువేట్ చేసి వాళ్ళని పైకి తీసుకొద్దామని ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ అలాగే ఏడీబీడీసీ వాళ్ళతోటి మేము టైఅప్ అయి ఉన్నాం. సో వాళ్ళు మాకు ఇచ్చిన సూచనలు ఏంటంటే, కొత్తగా ఏర్పడిన జిల్లా కాబట్టి, అల్లూరు జిల్లా కాబట్టి మీరు కొద్దిగా మినిమం టోర్నమెంట్స్ పెట్టి మీ ప్లేయర్స్ని కొద్దిగా తీసుకొని మా దగ్గరికి వస్తే మేము దానికి ఇంకా వాళ్ళు కొద్దిగా సాన పెట్టి చక్కగా హై లెవెల్లో వాళ్ళకి డిస్ట్రిక్ట్ లెవెల్ అలాగే స్టేట్ లెవెల్ ఇంకా అలా దృష్టి ఉంటే రంజీ అండ్ ఆల్ ఓవర్ ఇండియాలో. ఇందాక మరి మాజీ ఎమ్మెల్యే గారు చెప్పినట్టు మరి కరుణ కుమార్ అనే అమ్మాయి చక్కగా బ్లైండ్లోని మన పాడేరుకి, మన అల్లూరు జిల్లాకి పేరు తెచ్చింది. అలాగే ఈ ఒక్క టోర్నమెంట్ని మన ప్లేయర్స్ ఇంకా మెన్ కూడా తయారవుతారని వాళ్ళని తీసుకురావాలని ముఖ్య ఉద్దేశం. అలాగే ఈ టోర్నమెంట్కి ₹1,00,000 మనీ ప్రైజు ఇస్తున్నాం. అలాగే రన్నర్స్ ₹50,000. అలాగే ఫస్ట్ టైం మేమందరూ కూడాను ఈ టోర్నమెంట్ని మా క్లబ్ ద్వారానే ప్రింట్అవుట్ చేసి వైట్ బాల్ తోటి మేము ఇది ఇంట్రడ్యూస్ చేస్తున్నాం, వైట్ బాల్. అలాగే ఇక్కడ మనకి స్ట్రైక్ అండ్ నాన్ స్ట్రైక్ హ్యాండ్లోని 2 కెమెరాస్ పెట్టాము ఫస్ట్ టైం మేమంతా కూడాను. వీటన్నిటి కూడాను మేము డిఆర్ఎస్ ఎలాగా మనకి ఇంటర్నేషనల్లో ఉంటుందో అలాగే ఆ ఇంట్లో స్పోర్ట్స్ దాంట్లోని స్క్రీన్ ఉంది లోన. మనకేమైనా డౌట్ వస్తే అక్కడ చూసుకోవడానికి కొత్తగా మేమందరూ కూడాను ఇది ఇంట్రడ్యూస్ చేసాం. మరి పెద్దలందరూ కూడా కలెక్టర్ గారు రావాల్సింది, కాకపోతే ఆయన పీసా మీద ఆయన మీటింగు, అలాగే మన విశ్వేశ్వర రాజు గారికి కొద్దిగా స్టమక్ పెయిన్ వల్ల